ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. నేను చర్చెస్లో సేవ అంటే ఎక్కువ లేడీస్కి ఏమి ఇస్తారు, కొయర్లో సింగింగ్, సండే స్కూలు, ఇంకేమన్నా చర్చ్ పనుల్లో హెల్ప్ చేయడము, ఇంకా అదే మనకు సేవ అని ప్రొజెక్ట్ చేస్తుంటారు. నేను బేసిక్గా చర్చిలో స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచే నేను సింగర్ని. నేను కొయర్లో ఉండేదాన్ని. నేను ఆ పనులు అంటేనే నాకు ఇష్టం, అదే సేవ అనుకునేదాన్ని. ఇంకా లేడీస్కి పెద్ద ఆర్కెస్ట్రా అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవి పెద్ద పరిచయం లేదు కాబట్టి ఇంకా గర్ల్స్ అంటే సింగింగ్ అనే అదే ఆలోచనలో ఉన్నాం. తర్వాత పెళ్ళయి పిల్లలు పుట్టాక మెల్లగా సండే స్కూల్కి షిఫ్ట్ అయ్యాను. సో ఈ రెండే సేవలు అని అనుకునేదాన్ని. అంటే మన చర్చెస్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, అంటే సాతాను ఏవి చూపిస్తాడంటే ఇవే సేవ అని చూపిస్తుంటాడు. ఆ చర్చిలో పాస్టర్స్ కానీ ఎల్డర్స్ కానీ వీటిని ఎంకరేజ్ చేస్తుంటారు, లేడీస్ అంటే ఇవే అన్నట్టు. ఇంకా అయితే నాకు కూడా ఇదే ఇష్టం, ఇదే సేవ అనుకున్నాను. ఎందుకంటే అందరు మెచ్చుకోవడము, లేకపోతే అందరి ముందు మంచిగా పాడడము, గ్రేట్గా ఫీల్ కావడము, అవన్నీ కూడా అయ్యేది. కానీ ఎప్పుడైతే దేవుడు ఇది కాదు, నేను కోరుకున్న సేవ ఇది కాదు, నీవు చర్చిలో చేసే సేవ అది కాదు నేను కోరుకున్నది అని అన్నప్పుడు నాకు అసలు అర్థమే కాలేదు. నాకు ఎందుకంటే చర్చ్ ఇష్టము, చర్చ్లో సేవ ఇష్టం. సో నేను అది బ్రేక్ కావడానికి చాలా టైం తీసుకున్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ గాడ్స్ వర్క్, సో ఐ బికేమ్ ఎన్ ఎవాంజలిస్ట్, ఏ ఆథర్. ఐ రోట్ మెనీ బుక్స్. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే కొన్ని మా పాప హెల్ప్తో కలిసి వీడియోస్ చేయడం కానీ, వాటిని ట్రాన్స్లేట్ చేయడం తెలుగులోకి. సో అలా ఇంకా చాలా పనులు, ఒక ఇంటర్సెసర్గా, ఒక ప్రేయర్ వారియర్గా. సో ఇవన్నీ కూడా సేవలు ఉంటాయి. అంటే మన కాలింగ్ని బట్టి సేవ చేయాలి. చర్చిలో ఏది ప్రొజెక్ట్ చేస్తే అది చేయడం కాదన్నది నేను నేర్చుకున్నాను. ఒక్కొక్కరికి డిఫరెంట్ కాలింగ్ ఉంటుంది. దేవుడు కొంతమంది ఎవాంజలిస్ట్గా పిలవచ్చు, కొంతమందిని ఇంకా ఆయన ఇష్టం, ఆయన చిత్తం ప్రకారం ఎవరికి ఏ సేవ ఉన్నదో ఆ సేవలో ఉంటేనే మనకు మార్కులు పడతాయి. కానీ ఏదో సాతాను లేకపోతే పాస్టర్లు చూపించినట్టు అదే సేవ అనుకుంటే మాత్రం మనము చాలా తప్పులో ఉన్నట్టు లెక్క అని నేను తర్వాత తెలుసుకున్నాను. ఎవరైనా ఉంటే మీ కాలింగ్ వినేవాళ్ళు, మీ కాలింగ్ తెలుసుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ఆమెన్.